హాయ్ హలో నమస్తే, నేనండి మీ శారదని. మనకు ఒక క్లయింట్ అండి మెసేజ్ పెట్టారు, నాతో మాట్లాడారు. ఇంతకుముందు ప్రీవియస్గా నా వెబినార్లో జాయిన్ అయిన క్లయింటే. తను మళ్ళీ ఇంకొక ప్రాబ్లంతో నాకు కాల్ చేశారు. తనకి నేను ఫస్ట్ చెప్పిన రెమెడీ వర్కౌట్ అయింది మేడం, చాలా థ్యాంక్ యూ. నేను ఇంకొక ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను, ఆ ప్రాబ్లం మీతో షేర్ చేస్తానని నాతో చెప్పారండి. తనది చాలా సింపులే అనిపిస్తుంది ప్రాబ్లము, కానీ తన యాంగిల్లో చూస్తే అది తనకి చాలా పెయిన్ అనిపించింది. తను ఒక 6 years నుంచి ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్నారండి. అంటే రిలేషన్షిప్ అంటే ఫ్రెండ్లీ నేచర్లోనే ఉన్నారు. తను ఒక బ్యాంక్ ఎంప్లాయ్, బ్యాంక్ మేనేజరు. అబ్బాయి కూడా సేమ్ క్యాడర్లో ఉన్న వేరే బ్యాంక్లో పనిచేస్తున్నారు, కానీ రిలీజియన్స్ వేరే అండి. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, అటువైపు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, ఇటువైపు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ కమ్యూనిటీలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అని చెప్పారంటండి. అయినా సరే అని అమ్మాయి అనుకుంది, ఇష్టపడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు, 6 years నుంచి లవ్ చేసుకున్నారు. ఈ అమ్మాయికి టైం ఇవ్వట్లేదంటండి అబ్బాయి, ఎందుకంటే కొంచెం వాళ్ళ మదర్ సిక్ అయి ఉన్నారు. మదర్ సిక్ అయి ఉన్న కారణంగా మదర్ని చూసుకోవడము, ఆఫీస్కి వెళ్ళడము రావడము బాగుంది. 6 సంవత్సరాల నుంచి అమ్మాయిని బాగా కేరింగ్గా చూసుకుంటున్నాడు. కానీ వాళ్ళ మదర్ కొంచెం సిక్ అవ్వడంతో కొంచెం ఎందుకో అమ్మాయిని కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించింది. కానీ అది నెగ్లిజెన్స్ అని అమ్మాయి అనుకుంటుంది, కానీ అబ్బాయికి టైం లేకపోవడం వలన అలా చేస్తున్నాడని నేను చెప్పానండి. కానీ అమ్మాయి ఎలా ఫీల్ అయిందో తెలుసా? అక్క, నాకు ఒక సిస్టర్ ఉంటే మీతో నేను ఎలా షేర్ చేసుకునేదాన్నో సేమ్ మీరు నా వయసులో లాగే అనిపిస్తున్నారు. మీరు నాకంటే పెద్దవాళ్ళు అయితే అక్క, నాకంటే చిన్నవాళ్ళు అయితే నా సిస్టర్ అనుకొని నేను నా ఓపెన్గా నా ఫీలింగ్ చెప్తున్నాను, నాకు మంచి రెమెడీ చెప్పండి అన్నారండి. ఒక విధంగా ఆలోచన చేస్తే అమ్మాయి చెప్పింది కూడా చాలా కరెక్టే అండి. 6 సంవత్సరాలు వాళ్ళ లవ్ జర్నీలో ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. అంటే వాళ్ళు శారీరకంగా ఎప్పుడు కలవలేదు, మానసికంగానే ఒక ఫ్రెండ్ లాగా ఉన్నారు. ఉంటూ ఏదైనా మనం పెళ్ళి తర్వాతే అనుకొని మంచి ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. ఒకరోజు అమ్మాయి అబ్బాయికి ఫోన్ చేసిందంట. ఏదో అబ్బాయి టెన్షన్ మీద చెప్పేశాడంట, నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు, నా సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు అని కొంచెం విసుక్కున్నాడంట. ఒక కంపారిజన్ చేశారంట, నేను నీకు ఇన్ని చూశాను, ఇన్ని చేశాను, కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేదని ఒక చిన్న వర్డ్ యూజ్ చేశాడంటండి అబ్బాయి. ఆ మాటకు అమ్మాయి చాలా హర్ట్ అయిపోయింది, ఏడ్చేసింది, బాధపడింది. అక్క, నేను హైదరాబాద్లోనే ఉంటాను, నేను పర్సనల్ అపాయింట్మెంట్ కోసం రావాలంటే ఎలా రావాలి అంటే ఆఫీస్కి రండి, కలుద్దామని చెప్పాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అమ్మాయి వస్తే కూడా మాట్లాడచ్చు మనము. నాకేమనిపించిందంటే వాళ్ళిద్దరిలోనూ ప్రేమాభిమానాలు చాలా ఉన్నాయండి, గొప్పగా ఉన్నాయి. కానీ ఒక ఈగో ఫీలింగ్ తోటి వాళ్ళిద్దరూ తను తగ్గాలని అమ్మాయి తగ్గాలని అమ్మాయి, నువ్వే ఒక స్టెప్ దిగచ్చు కదా నాన్న, ఎప్పుడు జెంట్స్ ఒక మెట్టు ఎక్కువగానే ఫీల్ అవుతుంటారు, మనం ఒక స్టెప్ దిగితే ఏమవుతుంది, ఏం కాదు కదా అని నేను చెప్తే ఏమంటుందో అమ్మాయి చూద్దామని అంటే ఏమందో తెలుసా? అక్క, నేను 100 సార్లు 100 స్టెప్పులు దిగాను, ఇంకా దిగటానికి ఏ స్టెప్పు లేదక్క, నేను ప్రతిసారి దిగుతున్నానని అతను తనే దిగుతుందిలే అని నేను బాగా అడ్వాంటేజ్గా తీసుకున్నాడక్క. నేనైతే ఇప్పుడు ఈసారి ఒక్క స్టెప్ కూడా దిగదలుచుకోలేదక్క అని అంటారు. మనం ఒకటి ఆలోచన చేయాలండి, మెరిసేదంతా బంగారం కాదు. ఎందుకో తెలుసా? బంగారం కంటే వేరే గిల్టీ నగలకే మెరుపు ఎక్కువగా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే మన దగ్గరలో ఉన్నదంతా కూడా బంగారమే అనుకుంటాం, కానీ మనుషుల్లో కూడా చాలా డిఫరెన్సేషన్ వచ్చిందండి. ఈరోజు ఒక అమ్మాయిని ఇష్టపడతారు, రేపు మన దగ్గర చెప్పే స్టోరీనే ఇంకొక వాళ్ళ దగ్గర కూడా చెప్తారు, ఇంకొక దగ్గర చెప్పే స్టోరీ ఇంకొక దగ్గర చెప్తారు. అది అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి. కానీ మనం సెలెక్ట్ చేసుకున్న పీస్ ఎలాంటిదో మనకు తెలుస్తుంది కదా. అది నిజంగా జెన్యూను అంటే అమ్మాయి అబ్బాయి నుంచి దూరం కాలేడు, అమ్మాయి అబ్బాయి నుంచి దూరం కాలేదు. ఎప్పుడైతే అది ఫ్రాడ్ అని తెలుస్తుందో
వాళ్ళు మనల్ని నమ్మించారు అని అనిపిస్తుందో అప్పుడు మనకు కూడా చాలా పెయిన్ అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఆ పెయిన్ తోటి నాకు ఫోన్ చేసింది, దీనికి ఒక మంచి రెమెడీ చెప్పండి అక్క అని చెప్పింది. నేను అన్నాను, ఏది కానీ తెగేదాకా లాగకుండానా, తెగిపోయింది ఒకసారి అంటే మళ్ళీ ఫీల్ అవుతావు అని చెప్తే ఏమందో తెలుసా, అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అక్క నేనే ఎందుకు 100 సార్లు తగ్గాలి, ఎందుకు నేనెంతో అతను అంతే కదా, అతను ఎంతో నేను అంతే కదా, ఇద్దరము కలిసి జీవితం నడవాలి అనుకుంటే ప్రతిసారి నా వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టడం నాకు నచ్చలేదు. అంత మనస్తత్వం చంపుకొని నేను అతన్ని కావాలనుకోవడం కూడా నా మూర్ఖత్వమే అక్క అని అమ్మాయి ఒక విషయం చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ ధీమా ఉండాలి మనిషిలో. ఎందుకు పొద్దస్తమానం మనమే ఎందుకండి దిగాలి, వాళ్ళు కూడా ఒక స్టెప్ మనతో కావాలి. రిలేషన్షిప్ అంటే ఒకరికొకరు ఎన్ని స్టెప్పులైనా దిగచ్చు, ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. మనం వద్దు అనుకున్నారంటే ఏవో కారణాలు చెప్తున్నారు, లేకపోతే థర్డ్ పార్టీ విషయంలోకి వెళ్ళి ఉంటారు, లేకపోతే ఇంకొక రిలేషన్లోకి వెళ్ళి ఉంటారు. అలాంటి వాళ్ళు మన జీవితం నుంచి వెళ్ళిపోయారంటే మనం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే జీవితం అంటే ప్రేమే కాదు, పెళ్ళే కాదు, ఇంకోటే కాదు. మనకంటూ ఒక కెరియర్ ఉంది. ఆ కెరియర్లో నేను నిమగ్నం అయిపోతానక్క, నేను మర్చిపోతాను అని అంది. ఆ అమ్మాయికి నేను అప్రిషియేట్ చేశానండి. ఆ మైండ్ సెట్ ఉండాలి మనిషిలో. ప్రేమించాము, అతను రాకపోతే చచ్చిపోతాము, లేకపోతే అతను లేకపోతే లైఫ్ లేదు, నేను ఇన్ని స్టెప్పులు దిగుతాను, అన్ని స్టెప్పులు దిగుతాను, అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను, అబ్బాయి లేకపోతే నేను ఇదైపోతాను అనుకోవడం చాలా చాలా అమాయకత్వం అండి. అలా ఎవ్వరు ఉండకూడదు. ఎవరి కోసం ఎవరు పుట్టలేదండి. మనం ఒక కారణంతోనే పుట్టింటాం. ఒక మనిషికి ఒక జన్మిచ్చాడంటే భగవంతుడు మనతో ఏ పని చేయించడం కోసం, ఏ కార్యం కోసం మనకు ఒక జన్మిచ్చాడో ఆ జన్మలో మనం బిజీ అయిపోయాము అనుకోండి, ఇలాంటి ఆలోచనలన్నీ రావండి. ఎవరి కోసం ఎవరు తగ్గాల్సిన అవసరం లేదు. అంత కావాలి అనుకుంటే ఎంతైనా తగ్గచ్చు, ఎంతైనా ఉండొచ్చు. అటువైపు కూడా మనకు కావాలి అనుకోవాలి కదా. మనం వద్దు అనుకున్న వాళ్ళ కోసం మనం ఎంత త్యాగం చేసినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా, ఏ త్యాగాలు చేసినా కూడా అవి వాళ్ళకి నచ్చవండి. మనల్ని విడిపించుకోవటానికి ప్రయత్నం చేసే వాళ్ళతోటి మనం రిలేషన్లోకి వెళ్ళకూడదు అనేది నా ఆలోచన కూడా. ఇలాంటి ఎవరైనా ప్రేమతోటి ఇబ్బంది పడుతున్నారు, ఇలా రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యే లెవెల్లో వెళ్తున్నాయి అంటే నేను ఒక మంచి రెమెడీ చెప్తానండి. అదేంటంటే ఒక మంత్ర సాధన ద్వారా మనము దూరమైన మనసుల్ని దగ్గర చేసుకోవచ్చండి. ఆ మంత్రం ఏంటో మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఇది మంచికి మాత్రమే యూజ్ చేయండి. 18 ఏళ్ళ తర్వాత పిల్లలు మాత్రం దయచేసి ఇలాంటివి చేయొద్దండి. చేస్తా కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకో తెలుసా, ఇప్పుడు చదువుకున్నాము మేము లైఫ్లో. ఆమె అంటే మేనేజర్ అండి, బ్యాంక్ మేనేజరు. ఒక బ్యాంక్ మేనేజర్ ఆమె, వెళ్ళి సెటిల్డ్. ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ చేసుకోవడంలో తప్పు లేదు, అబ్బాయి కూడా వెళ్ళి సెటిల్డ్. మ్యారేజ్ చేసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు, గోల్లో మంచి లైఫ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది తప్పు కాదు. అలా కాకోకుండా 18 ఏళ్ళ పిల్లలు, 20 ఏళ్ళ పిల్లలు ఈ వీడియో తీసి మేడం ఇది చెప్పాము, మేము ఇది చేసాము, మాకు జరగలేదు అంటే మాత్రం జరగదండి. ఎందుకంటే బాగా లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ని ఒప్పించుకొని వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ రెమెడీ ఇస్తున్నానండి నేను. తప్పుగా మాత్రం అనుకోకండి, తప్పుగా మాత్రం కామెంట్ పెట్టకండి దయచేసి. ఎవరైనా ఇలా ప్రేమతోటి ఇబ్బంది పడుతున్నాము, మా లైఫ్ సెటిల్ అయింది, ఇప్పుడు నాకు అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, వాళ్ళ మధ్య రిలేషన్ దగ్గర అవ్వడం కోసం, దూరమైన బంధాన్ని దగ్గర చేయడం కోసమే ఈ చిన్న రెమెడీ అండి. రెమెడీ కాదు, ఇది బీజాక్షరము, చాలా పవర్ఫుల్ బీజాక్షరం అండి. ఇది 100కు 1000 రెట్లు పనిచేస్తుందండి. ఇది జస్ట్ సింపుల్గా ఒక తెల్లటి స్ఫటికంతో చేసినటువంటి మాల దొరుకుతుంది మనకు. అది 108 అష్టోత్తరాల్లాగా చదువుకోవాలి. ఈ మంత్రం చెప్తాను, రాసుకోండి. ఓం హ్రీం గోం డాష్లో అమ్మాయి అయితే అమ్మాయి పేరు, అబ్బాయి అయితే అబ్బాయి పేరు రాసుకోండి. సమ్మోహన స్వాహ అనే ఈ బీజాక్షరాన్ని చదివి అండి 108 రోజులు, రోజు స్నానం చేసిన తర్వాత ఈ బీజాక్షరాన్ని చదవాలండి. ఈ బీజాక్షరం చదివేటప్పుడు నాన్ వెజ్ కూడా తినకూడదు, శుచి శుభ్రంతో ఉండాలి. మీరు ఎవరైతే మనసులో హ్యాపీగా అనుకుంటున్నారో ఈ రిలేషన్ మాకు కావాలి, మేము హెల్తీగా బతకాలి, మా జీవితం ముందుకు కొనసాగించాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుందండి. మీరు ఆ పెయిన్ నేను అర్థం చేసుకున్నాను కాబట్టి, అమ్మాయి పడ్డ బాధ, అమ్మాయి చెప్పిన విధానము, అమ్మాయి చెప్పిన కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు చాలా చాలా బాగా నచ్చింది.
అలాంటి వాళ్లకు వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగి వాళ్ళు దగ్గరై వివాహ బంధంలో ఒకటవ్వడం కోసము ఈ రెమెడీ చాలా బాగా పడుతుంది. వాళ్ళ వివాహం జరగాలి. ఎవరైనా చాలామంది వివాహాలు జరగట్లేదు మేడం మాకు అని అంటుంటారు. వాళ్ళకు కూడా మంచి రెమెడీ చెప్తానండి. ఎవరికైతే వివాహాలు జరగట్లేదో, ఇలా క్రిటికల్ సిచ్యువేషన్లో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు మంగళవారం రోజు కానివ్వండి, ఆదివారం రోజు కానివ్వండి, బెల్లం దొరుకుతుంది కదా మనకు, ఆ బెల్లాన్ని నేతిలో ముంచి ఒక నేతి దీపం పెట్టాలండి. బెల్లం మీదే నేతి దీపం పెట్టాలి. ఇది రాహుకాల టైం వస్తుందండి. శుక్రవారం అయితే మనకి 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, 10-10:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మంగళవారం రోజైతే 2:30, 3, 4 నుంచి స్టార్ట్ అవుతుంది. రాహుకాలం ఎప్పుడుందో చూసుకోండి. ఆ రాహుకాలం టైంలో బెల్లం మీద మీరు ఈ దీపం వెలిగిస్తూ ఉండండి. గుళ్ళోకి వెళ్ళి కూడా నిమ్మకాయల మీద దీపం పెట్టేసి వస్తూ ఉండండి. మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వివాహ బంధం కూడా సెట్ అవుతుంది. వచ్చినా కూడా సంబంధాలు మంచి సంబంధాలే వస్తాయి. ఎవరైనా వివాహం కోసం కానివ్వండి, చదువు కోసం కానివ్వండి, మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా మమ్మల్ని అప్రోచ్ అయ్యారనుకోండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, పర్సనల్ కాల్ మీద మేము మీకు మోటివేషన్ చెప్తామండి. అంతేకాని మీరు లోన్లీగా ఫీల్ అవ్వకండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఓపెన్గా చెప్పండి. మాకు చేతనైనంత మీకు అడ్వైస్ చేయడానికి ప్రయత్నిస్తామండి. థ్యాంక్ యూ.